ఏంట్రా ఖాళీ కూర్చున్నావు? ఏ అన్న లేడురా, రిలాక్స్. హలో మాస్టర్, వర్కౌట్ చేయకుండా వస్తున్నారండి. ఏంట్రా వాయిస్ వినిపిస్తుంది? అరే అన్న వాయిసేరా, సీసీ కెమెరా నుంచి చూసి చెప్తున్నాడు రా నీకు. బయటికి వెళ్ళా కూడా వదిలిపెట్టట్లేదురా. బాస అలా కాదు బాస, పక్కరా నేను చూపిస్తా. భలేవాడి బాస. రే అన్నయ్యరా డ్రైవరు. అమ్మని అమ్మ బుక్ అయిపోయానుగా. వీడు ఎప్పుడు ఇంత దొల పనులు చేస్తూ ఉంటాడు. హాయ్రా మామ. హాయ్రా. ఎక్కడికి వెళ్ళావురా? 2 రోజులు కనిపించలేదు. పెళ్ళికి వెళ్ళా మామ. అవునా, బాగా జరిగిందా? బాగా జరిగిందిలే కానీ ఇంతకు నీ పెళ్ళి ఎప్పుడు? పెళ్లి గురించి మాట్లాడే బాగరా. ఏరా న్యూస్లు చూస్తున్నావా? భర్తను హత్య చేసి అదృశ్యమైంది భార్య సోనం. భర్తను చంపిన భార్య అడ్డంగా దొరికిపోయింది. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమిన రాధ భర్త హఠాత్తుగా మరణించాడంటూ అందరికీ నమ్మించింది. సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలోకి తోసేసింది ఓ భార్య. కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ప్రియుడికి ఆయుర్వేద టానిక్ లో విషమిచ్చి హత్య చేసిన కేసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడితో కలిసి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో దాచేసింది ఓ భార్య. ఆ ఘటన మరవక ముందే అదే మీరట్లో మరో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేయించింది భార్య. అందుకేగా మామ సేఫ్ సైడ్ గా జిమ్ చేస్తుంది. అవునరా, నిజమే, అదే కరెక్ట్. అన్నా అయిపోయిందన్నా, ఇంకేమన్నా చేద్దామా? ఏంట్రా ఇంకేమన్నా చేద్దామంటున్నావా లేదంటే నన్నేమన్నా చేద్దామంటున్నావా? అది కాదురా. అలాగే నేను వెళ్ళిపోతా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం అన్నా నేను రాత్రి కల వచ్చిందన్నా. ఏంటిది? నేనంట బాగా వర్కౌట్లు చేసేస్తానంట. అవును, చెప్పు. అంతా బాగా వర్కౌట్లు చేసి కష్టపడ్డానంట బాగా. అది కలగాదు నాన్న, నిజంగా నువ్వు బాగా చేసి హెవీగా చేసి కళ్ళు పడ్డావు. అవునా? నిజమా? డంబుల్ బైసెప్స్ ఇలాగా చూడు, ఈ విధంగా. ఓకే, ఇలాగే చేయాలి మూమెంట్. అరే అలా కాదు, అలా కాదు, అలా కాదు, అలా కాదు. చూడు ఇలాగా కరెక్ట్గా ఇలా చేయి. అరే అలా కాదు మా, అలా మూమెంట్ చేయకూడదు, ఈ విధంగా చేయాలి. అరే నీకు అర్థమవుతాయేంటి? భగవంతుడా. అన్నా బాధపడబాకన్నా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుట్టు. అన్నా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తారే అన్నా. అమ్మా భయం వేస్తుందమ్మా. ఏమైందమ్మా? బయట అమ్మాయిని చూస్తుంటేనే భయం వేస్తుందమ్మా. ఏం జరిగిందమ్మా అప్పుడు? నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్న. ఎలా చెప్పమా సాగదీస్తున్నావు. మొన్న మా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చూపులకి వెళ్ళాడు అన్న. ఓకే, ఆ అమ్మాయి ఏమడిగిందో తెలుసా అన్న? ఏం అడిగింది? ఏమన్నా లేకపోయినా 6 ప్యాక్ ఉండాలంట. అవునా? నా టర్మ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో. పదా మనం ఇప్పటి నుంచే వెళ్ళి 6 ప్యాక్స్ వేసుకుందాం. సరే పదా. बॉडी बिल्डर लोग ज्यादा अच्छे होते हैं भाई, सपोर्ट चाहिए होता है. कभी लड़ाई वड़ाई हो गई ना तो लड़के बुलाने पड़ते हैं. But if he has a bad personality, then I might just go for the 6 pack. अच्छा लग रहा है बट मतलब 6 पैक्स है.